ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఎన్ఎస్ఆర్ గ్రూప్ అధినేత నాయని సంపత్రావు గారు 57వ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. మదర్ తెరీసా బ్లడ్ బ్యాంక్ సహకారంతో దాదాపు 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. అలాగే ఎన్ఎస్ఆర్ అధినేత పేరు మీద హరితవనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మా పాఠశాల నుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అంటున్న పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ అధినేత నాయని సంపత్రావు గారి 55వ జన్మదిన సందర్భంగా ఎన్ఎస్ఆర్ స్కూల్స్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ఎందుకు నిర్వహించడం జరిగింది, దీనివల్ల ప్రధాన ఉద్దేశమైన విషయం పైన మనతో ప్రిన్సిపాల్ ఉన్నారు, ప్రిన్సిపల్తో మాట్లాడి చెప్తారు. చెప్పండి, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఈ కార్యక్రమం చేపట్టారు. దీనివల్ల ప్రధాన ఉద్దేశం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. నేడు మా చైర్మన్ గారైన నాయనేని సంపత్రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చక్కని సంస్కృత కార్యక్రమాలు మరియు ప్రత్యేకంగా హరితహారం మొక్కలు నాటడం అనేది సాదృశ్యంగా పెట్టుకొని చైర్మన్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి ముఖ్యంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు ఒక 55 నుంచి 60 వ్యక్తులందరూ కూడా తమ యొక్క బ్లడ్ని డొనేట్ చేయడం జరిగింది. దీనికి సాదృశ్యం వెనకాల ఏంటంటే మా లీడర్ నాయనేని సంపత్రావు గారు సమాజానికి ఇక్కడున్న చాలామంది వ్యక్తులకు అంటే వైద్యపరంగా విద్యాపరంగా ఎంతో శ్రమించి చాలామందిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్ఆర్ కార్పొరేట్ హాస్పిటల్, అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ గాను కూడా మరి ఇక్కడున్న బ్లడ్ క్యాంప్స్కి కొన్ని ఆర్గనైజేషన్స్కి కూడా ఈ యొక్క మంచి ఒక సోషల్ కాజ్, ఒక సోషల్ కాజ్, కార్పొరేట్ సోషల్ కాజ్ని మేము వ్యక్తపరచడం జరుగుతుందండి. ఈ యొక్క డొనేషన్ క్యాంప్ నుంచి ఎన్ని యూనిట్లు సేకరించే అవకాశాలు, ఎంతమందికి దీని ఉపయోగాలు? ఇప్పటిదాకా నాకున్న సమాచారం మేరకు దాదాపు ఒక 60 మంది వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారండి. మా టార్గెట్ ఈ రోజుకి ఒక 100 యూనిట్స్ అనుకున్నాము. నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక 1.5 hours 2 hours కాబోతుంది. ఒక 60 నుంచి 65 యూనిట్లు ఆల్రెడీ దాటి ఉన్నారు. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలామంది ఎన్ఎస్ఆర్ సంస్థల యొక్క ఎంప్లాయీస్, హోటల్ ఎంప్లాయీస్, హాస్పిటల్ ఎంప్లాయీస్, డైరీ ఎంప్లాయీస్, వాటర్ ప్లాంట్ ఎంప్లాయీస్ చాలామంది కూడా, అట్లని కాకుండా సార్కి సన్నిహితంగా ఉన్న చాలామంది స్నేహితులు, వెల్విషర్స్, మా స్కూల్ స్టాఫ్ వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ యొక్క రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే రక్తదానం, హరితహారం సామాజిక సేవ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకలా సార్? ఇది ఏంటంటే ఒక ప్రత్యేకంగా అందరికీ సమాజానికి ఒక మేల్కొనుపు. అంటే ఈరోజు గ్రీన్ రెవల్యూషన్, నిజం చెప్పాలంటే పర్యావరణం చాలాగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది, క్లైమాటిక్ డ్యామేజెస్. సో వాటిని దృష్టి ఉంచుకొని కూడా మేము రీసెంట్గా వరల్డ్ కన్జర్వేషన్ డేని కూడా చాలా చక్కగా గ్రాండ్గా మా పిల్లలు, విద్యార్థులందరూ కూడా మొక్కలు నాటారు. సో ఆ విధంగా ఈ జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేకంగా ఇది మాకు ఒక గుర్తు ఉండేటట్టు ఈ యొక్క కాజ్ని మేము చేయడం జరుగుతుంది సార్. చూడొచ్చు, ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్ఆర్ అధినేత, అతను కూడా సోషల్గా చాలా యాక్టివిటీగా ఉంటారు. సో ఏంటంటే అతను స్ఫూర్తితో అంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మనం బ్లడ్ బ్యాంక్ వల్ల మానవ మనుగడను కాపాడుతూ ఒక ప్రాణాన్ని కాపాడే విధంగా మాకు ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే హరితహారం వల్ల పర్యావరణం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో అంటే అతని జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాత్రం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్తున్న ప్రిన్సిపల్ మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ప్రకాష్తో అశోక్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.